अभी हम इस्तेकबाल करते हैं डिप्टी सीएम श्री मल्लू भट्टी विक्रमार्का जी, जिन्होंने बच्चों के लिए, औरतों के लिए और जो गुरुकुल स्कूलों में 40% एनहेंसमेंट जिन्होंने करा बच्चों के पढ़ाइयों के लिए, उनको मैं इस्तेकबाल करता हूं। भट्टी विक्रमार्का जी को तेलंगाना स्टेट डिप्टी सीएम होने वाले सीएम के नाते जाने जाते हैं, उनको इस्तेकबाल करता हूं। రాశి ఆవిష్కరణ చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు మౌలానా ముఫ్తీ సిరాజుర్ రెహమాన్ గారికి, తాహిర్ బిన్ సయ్యద్ అఫ్జల్ బియాబానీ సాహెబ్ చైర్మన్ హజ్ కమిటీ గారికి, ఎంఏ ఫహీం గారికి చైర్మన్ ఫుడ్ కార్పొరేషన్, అట్లాగే తారిక్ అన్సారీ చైర్మన్ మైనార్టీ కమిషన్, డి శ్రీకాంత్ గారు కిసాన్ కాంగ్రెస్ కోఆర్డినేటర్, రిజ్వాన్ రాజా కిసాన్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ గారికి, అతీక్ సిద్దికీ గారికి, అట్లాగే డాక్టర్ అలీం ఫాలూకీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర మేధావులకి, కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా మిత్ర బృందానికి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. సరైన సమయంలో దేశంలో అనేక రకాలైనటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ పుస్తకం రావటం అనేది చాలా అత్యవసరమని నేను భావిస్తూ ఉన్నాను. సయ్యద్ షానవాజ్ ఖాద్రీ గారు ప్రముఖ రచయితల్లో ఒకరు కావడమే కాకుండా వారి చరిత్రకారుడు కూడా, అట్లాగే రాజకీయ విశ్లేషకులు కూడా. భారతదేశ చరిత్ర గురించి ఖచ్చితమైనటువంటి బ్యాలెన్స్డ్ సమాచారంతో రచనలను అందించడంలో ఆయన దిట్ట. ఖాద్రీ గారు రాజకీయవేత్తగా తన వృత్తిని ప్రారంభించి సామాజిక న్యాయం మరియు అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఈ సమాజంలో ఉండాలని గళం ఎత్తి చెప్పినటువంటి వారు. ఆ తర్వాత వారు కాలక్రమేణా రచయితగా రూపాంతరం చెంది ముందు తరాలకి ఖాద్రీ గారు రచనలు అందించాలని, ఆ అందించినటువంటి రచనలు మార్గదర్శకంగా నిలిచే విధంగా ఉన్నాయని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పుస్తకం ఆవిష్కరణ చేసే సందర్భంలో కానీ, లేకపోతే ఈ పుస్తక ఆవిష్కరణకి నన్ను రమ్మన్నప్పుడు కానీ నేను చాలా సంతోషంగా తప్పనిసరిగా వస్తానని చెప్పాను. ఎందుకనంటే ఈ సువిశాలమైనటువంటి భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక వర్గాలు అందరూ కలిసి పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి భారతదేశం ఇది. ఆనాటి పోరాటం ఆ రకంగా అందరూ కలిసి పోరాటం చేసి ఉండకపోతే ఈనాడు భౌతికంగా ఏర్పడినటువంటి ఈ లౌకికవాదంతో కూడినటువంటి భారతదేశ పరిపాలన ఈ రకంగా సజావుగా జరిగేది కాదని నేను ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాను. మరి చాలామంది, కొద్దిమంది కేవలం రాజకీయ అధికారం కోసమే ఈ దేశం పాలన మా చేతుల్లో ఉండాలనేటువంటి ఆలోచనతోనే చరిత్రలో భాగస్వాములు కూడా కానటువంటి వాళ్ళు ఈరోజు ప్రచారం చేసుకుంటూ ఈ దేశాన్ని వారి చేతిలో తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ రకరకాలైనటువంటి ప్రచార కార్యక్రమాలను కూడా చేస్తూ ఒక హేట్ అనేదాన్ని, ఒక తీవ్రమైనటువంటి హేట్రెడ్ని ఈరోజు సమాజంలో పంచుతూ భారత రాజకీయ ముఖ చిత్రాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు. నిజంగా ఇంత కుంచిత భావంతో ఆనాడు అందరూ ఆలోచన చేస్తుంటే ఈరోజు ఈ దేశం సువిశాలమైనటువంటి సర్వసత్తా
లౌకికవాదంతో కూడినటువంటి స్వతంత్ర భారతదేశంగా ఈరోజు వచ్చి ఉండేది కాదు. ఈరోజు ప్రజాస్వామ్య దేశంగా మనుగడ సాగించేది కూడా కాదు. ఆనాడు మరి ఆ పోరాటం జరిగినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి కులం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, మతం ప్రతిపాదికన ఆనాడు జనం కదలలేదు, నాయకులు కూడా కదలలేదు. అందరూ సమిష్టిగా ఒక ఆలోచన కోసమే కదిలారు తప్ప ఒక కులం కోసం, ఒక మతం కోసం, ఒక ప్రాంతం కోసం కదల. సువిశాలమైనటువంటి భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని రావాలి. ఆ తెచ్చుకున్న స్వాతంత్ర భారతదేశంలో మనం అంతా స్వాతంత్రంగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్యయుతంగా బతకాలనే అందరూ కలిసి పోరాటం చేసి ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టే మనం తెచ్చుకోగలిగాం. ఈరోజు మనం సజావుగా స్వతంత్రంగా బతకగలుగుతున్నాం. అలా స్వతంత్రంగా బతకగలుగుతున్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు కావాలని కొద్దిమంది చేసేటువంటి ప్రచార కార్యక్రమం నిజంగా మనలాంటి వాళ్ళందరూ కూడా బాధిస్తూ ఉంది, గాయపరుస్తూ ఉంది కూడా. అలా బాధిస్తుంది కాబట్టే ఈరోజు వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలన్నటువంటి ఆలోచనతో వారు పుస్తకం రాసిన ఆ పుస్తకాన్ని ఆవిష్కరింపజేయడానికి మాలాంటి వాళ్ళు వచ్చినా, దాని గురించి మాట్లాడుకోవడానికి వచ్చినా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాస్తవ విషయాలు ప్రజలకు తెలియాలి కాబట్టి. ఈరోజు దేశంలో మనం ఒక్కొక్కళ్ళని చూస్తే గొప్ప గొప్పవాడు ఆనాడు దేశం కోసం పనిచేసి ఇతర దేశాల్లో కూడా చదువుకొని ఇక్కడికి వచ్చి పోరాటంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ తెలుసు మరి ఈ పోరాటంలో పాల్గొంటే మమ్మల్ని జైలుకు పంపిస్తారని, ఈ పోరాటంలో పాల్గొంటే మేము మా కుటుంబం నుంచి దూరం కావాల్సి వస్తుందని, ఆ పోరాటంలో పాల్గొంటే అసలు ప్రాణం ఉంటుందో లేదో అని కూడా తెలిసి కూడా వాటన్నిటిని పక్కన పెట్టి ఒక జాతిగా భారతదేశాన్ని చూసి ముందుకొచ్చి ప్రాణాలు సైతం తెగించి పోరాటం చేశారు తప్ప ఆనాడు నాది ఈ మతం, నాది ఈ కులం, వాళ్ళ కోసం ఎందుకు పనిచేయాలి, వీళ్ళ కోసం ఎందుకు పనిచేయాలని వాళ్ళు ఆలోచన చేయలే. అలా చేసినటువంటి వాళ్ళల్లో ఒక గొప్ప ఆలోచన జ్ఞానం కలిగినటువంటి అనేక మందిని వాళ్ళు మరుగున పరచాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అలా మరుగున పరచకుండా దేశం కోసం, జాతి కోసం పనిచేసి ప్రాణాలు అర్పించిన నాయకులు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా వాళ్ళందరినీ పూజించుకోవాల్సిందే, ఆరాధించాల్సిందే, వాళ్ళు చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించాల్సిందే. వాళ్ళందరి ద్వారా వచ్చినటువంటి స్వతంత్ర భారతదేశంలో మనం అందరం స్వతంత్రంగా బతకాల్సిందే. వారి ఆలోచనకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా లౌకికవాదంతో ముందుకు పోవాల్సిందే. అలా కాకుండా కుంచిత భావంతో ముందుకు పోవాలని ఆలోచన చేస్తే చాలా ప్రమాదకరం. కొద్దిమంది మాట్లాడుతున్నా మీరు ఎవరయ్యా, ఇక్కడ అంతా మాది అని. మరి ఆనాడు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని మనం ఏ రకంగా మర్చిపోదాం. ఉదాహరణకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు ఉన్నారు. ఖాన్ అబ్దుల్ గఫార్ గారు మనం అందరం ఫ్రాంటియర్ గాంధీగా భావిస్తాం, పూజిస్తాం, గౌరవిస్తాం కూడా. మరి ఆయన పెద్ద ఎత్తున ఈ దేశంలో ఆనాడు ప్రజాస్వామ్యయుతంగా జరిగేటువంటి పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా స్వాతంత్ర సంఘం పాల్గొన్నాడు. ఆయన ఆనాడు మతం గురించి ఆలోచన చేయలేదే. ఈ దేశం ఒకటిగా ఉండాలని కూడా కోరుకున్నాడు, పోరాటం చేశాడు. అట్లాగే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు ఆయన పెద్ద ఎత్తున లండన్లో చదువుకొని వచ్చి మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నప్పటికి కూడా వదిలేసి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు. మరి అటువంటి వాళ్ళని మనం ఏ రకంగా మర్చిపోదాం చెప్పండి. అట్లాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు మల్టిపుల్ సమయంలో ఇంప్రిజన్మెంటు, వారి జైలు శిక్ష అనుభవించారు. మనందరికి తెలిసిందే ఈరోజు భారతదేశం ఆయన కేవలం ఈ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనటే కాదు, తెచ్చుకున్న స్వతంత్ర భారతదేశానికి ఒక అద్భుతమైనటువంటి విద్యా విధానాన్ని కూడా ఇవ్వాలని చెప్పి మొట్టమొదటి ఎడ్యుకేషన్ మినిస్టర్గా అనేక రకాలైనటువంటి ప్రణాళికలు రాసి ఈ దేశాన్ని ముందుకు నడిపించడంలో మార్గాన్ని సుగమం చేసినటువంటి గొప్ప నాయకులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు లాంటి వాళ్ళు. మరి వారి పాత్ర లేకుండానే భారతదేశ స్వాతంత్ర సంగ్రామం గురించి మనం చదువుకోగలమా? వారి పాత్ర కూడా ఉంది కదా. అట్లాగే మౌలానా మహమ్మద్ అలీ గారు అండ్ మౌలానా షౌకత్ అలీ గారు, వీరి గురించి మనం బాగా లోతుగా అర్థం చేసుకోవాలి. ఆనాడు ఖిలాఫత్ మూమెంట్ జరుగుతూ ఉంటే ఆ ఖిలాఫత్ మూమెంట్ కూడా
భారతదేశ స్వాతంత్ర సంగ్రామానికి అనుబంధంగా చేసి మహాత్మా గాంధీ గారితో చేతులు కలిపి వీరిద్దరు కలిసి ఈ ఖిలాఫత్ మూమెంట్ సపోర్ట్ చేస్తూ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం యువతనందరినీ కూడా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేటట్టు చేసినటువంటి గొప్పవాడు. మర్చిపోదామా? వాళ్ళ పాత్రే లేదని చెప్దామా? కరెక్ట్ కాదు కదా. అట్లాగే బేగం హజరత్ మహల్ గారు. అట్లాగే ఇంకొక గొప్ప విషయం, మనందరం ఇప్పటికి కూడా చాలామంది చాలా ప్రాంతాల్లో యువకులు, ఇప్పుడే మా మిత్రుడు మాట్లాడుతూ చాలామంది కామ్రేడ్స్ ఉన్నారని చెప్తున్నారు. కామ్రేడ్స్ కంటే ముందు ఆనాటి స్వాతంత్ర సంగ్రామంలో ఓ పక్కన జాతీయ కాంగ్రెస్ వాదంలో సంగ్రామం జరుగుతూ ఉంటే అతివాదులు మితవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా గట్టిగా పోరాటం చేయాలని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చారు, ఇంక్విలాబ్ జిందాబాద్. ఈ ఇంక్విలాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం, లాంగ్ లివ్ రెవల్యూషన్. ఏంటి, ఎక్కడ స్వాతంత్ర పోరాటం జరుగుతున్నా భారతదేశంలో నవ యువకులందరూ కూడా కలిసి ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో పాల్గొని ఆనాటి జాతీయ పోరాటం కోసం పెద్ద ఎత్తున యువతని సమాయత్తం చేసి ఆ ఉద్యమంలో పోరాటం చేశారు. ఎవరిచ్చారు ఈ పిలుపు? ఎవరు ఖాయం చేశారు? మౌలానా హస్రత్ మొహానీ, 1921, ఎ గ్రేట్ రైటర్. ఆయన ఆ స్లోగన్ ఆ రోజు ఇచ్చి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ద్వారానే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఈ జాతి స్వాతంత్రం కోసం పోరాటం చేయాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళని ఉత్తేజనలు చేసేటట్టుగా ఇంక్విలాబ్ జిందాబాద్ అని స్లోగన్ ఇస్తే చివరికి భగత్ సింగ్ లాంటి వాళ్ళు కూడా, గదర్ పార్టీ వాళ్ళు కూడా ఆనాడు ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఇంక్విలాబ్ జిందాబాద్ అని చెప్పి పార్లమెంట్లో బాంబేసే కాడి దాకా ఈ స్లోగనే తీసుకొని వెళ్ళింది. మరి ఇంత గొప్ప స్లోగన్ ఇచ్చింది ఎవరు? ఇంత గొప్ప స్లోగన్ భారతదేశానికి కానీ స్వాతంత్ర పోరాటానికి ఇచ్చింది ఎవరయ్యా అంటే మౌలానా హస్రత్ మొహానీ గారు, 1921. వారిని మర్చిపోదామా? వాళ్ళ పాత్రే లేదని చెప్దామా? అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో అనేక సార్లు రకరకాల నిర్ణయాలు చేశారు. అలా నిర్ణయాలు చేసినటువంటి వాళ్ళల్లో చాలా కార్యక్రమాలు జరిగినాయి. వాటిలో గొప్ప నిర్ణయం, అన్నిటికంటే గొప్ప నిర్ణయం క్విట్ ఇండియా. క్విట్ ఇండియా ఆర్ డూ ఆర్ డై అనేది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో ఆగస్టు 8న 1942 బాంబే సెషన్లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఎవరు ప్రపోజ్ చేశారా ఇది? ఎవరిచ్చారు ఈ స్లోగన్? యూసఫ్ మెహర్ అలీ, ఏ సోషలిస్ట్ లీడర్, మెంబర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. యూసఫ్ మెహర్ అలీ సాబ్ క్విట్ ఇండియా అనే స్లోగన్ ఇస్తే దాన్ని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బాంబే సెషన్లో పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ గారు అంగీకరించడమే కాకుండా ఆ స్లోగన్కి ఇంకొక స్లోగన్ కూడా ఆయన యాడ్ చేశారు. ఇదే యూసఫ్ గారు క్విట్ ఇండియా ఒకటే కాదు, డూ ఆర్ డై, చావరేమో తేల్చుకుందామన్నారు. అలా అటువంటి స్లోగన్స్ ఇచ్చారు కాబట్టి క్విట్ ఇండియా తర్వాతనే పెద్ద ఎత్తున ఈ దేశంలో ఒక మాస్ మూమెంట్ లాగా భారతదేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కమిటీ ఒక మాస్ మూమెంట్ బిల్లు చేసి బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి బయటికి పంపించి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురాగలిగారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది, చివరికి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా అనేక మంది నాయకులు ఆనాడు ఇదే చాలామంది మాట్లాడతారు. నిజాం నిరంకుశ పరిపాలన కూడా ఆనాడు రాచరిక వ్యవస్థకి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద ముస్లిం నాయకులు ఆనాడు ఆ పోరాటాన్ని ముందుండి నడిపించారు. సయ్యద్ షా నవాజ్ అహ్మద్ ఖాద్రీ ఈ స్వాతంత్ర పోరాట సమక్షంలో 9 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని వారి రాజకీయ నేతృత్వంలో సమగ్రంగా పొందుపరిచారు. అట్లాగే మనం ఇక్కడ తీసుకుంటే సర్వం త్యాగం చేసినటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అనేక మంది ఈ ప్రాంతం నుంచి బందగి, షోయబుల్లా ఖాన్ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అష్ఫకుల్లా ఖాన్ గారు, వీళ్ళంతా మరి ఆనాడు స్వాతంత్రం కోసం, ప్రజాస్వామ్యం కోసమే, రాజు హిందువా ముస్లిమా అనే ఆలోచన కూడా చేయలేవాడు. నా దేశం, నా ప్రజాస్వామ్యం నాకు రావాలని ఆలోచన చేశారు.
చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ప్రతి పౌరుడికి సమానమైనటువంటి హక్కులు పొందగలిగేటట్టుగా భారత రాజ్యాంగాన్ని ఈరోజు అందించగలిగారు. అలా భారత రాజ్యాంగాన్ని ఈరోజు అందించగలిగారు కాబట్టే ఈరోజు మనం సర్వస్వతంత్రంగా అందరికీ సమాన అవకాశాలు ఉండేటట్టుగా, ప్రతి పౌరుడికి సమానమైనటువంటి ఓటు హక్కు ఉండేటట్టుగా, ప్రతి పౌరుడు వారు నమ్మినటువంటి మతాన్ని ఆచరించుకోవడానికి కావాల్సిన లౌకికవాదం ఉండేటట్టుగా, ఒకళ్ళు గౌరవించుకొని బతికేటువంటి సౌహృద్భావ వాతావరణం ఉండాలని చెప్పి భారత రాజ్యాంగం ఇవాళ మనకి స్పష్టంగా ప్రియాంబుల్ చెప్పుకుంటూ ముందుకు పోతాం. ఇటువంటి సుదీర్ఘమైనటువంటి రాజకీయ పోరాటంలో పాల్గొన్నటువంటి ముస్లిం మతస్థులకు సంబంధించిన అనేక మంది పోరాట యోధుల చరిత్రని ఈరోజు చక్కగా చిన్న పుస్తకంలో పొందుపరిచి ఈ దేశానికి అందిస్తున్నటువంటి వారి గొప్ప రైటరు, వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. మిత్రులారా, మనం అందరం చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం. చరిత్రలో భాగస్వామ్యం లేనటువంటి వాళ్ళు ఈరోజు దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. వారి పాత్రే లేదు అందులో, కానీ ఈరోజు మొత్తం వారిది అన్నట్టు చెప్పుకుంటూ ఈ దేశాన్ని విభజించి పాలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏమన్నారు, పాదయాత్ర చేశారు. నఫరత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రేమను పంచుతూ లౌకికవాదంతో ఈరోజు అందరం కలిసి ఉండాలని చెప్పి ఆయన ఒక గొప్ప నినాదంతో భారత రాజ్యాంగం సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనం, సంవిధాన్ బచావ్ అనేటువంటి కార్యక్రమాన్ని, అంటే సంవిధాన్ బచావ్ అంటే మనం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటే భారత రాజ్యాంగమే మనల్ని అందరినీ కాపాడుతుంది. భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే భారత రాజ్యాంగమే మనందరినీ కాపాడుతుంది. మనందరినీ కాపాడే భారత రాజ్యాంగాన్ని మార్చాలని లేకపోతే తొలగించాలని కుతంత్రంతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్న తరుణంలో ఆ భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనేటువంటి కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు పిలిపించి దేశవ్యాప్తంగా ముందుకు నడుస్తూ ఉన్నారు. అటువంటి నాయకత్వంలో ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పెద్ద ఎత్తున లౌకికవాదాన్ని నిలబెడుతూ భారత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆలోచన విధానం అనుగుణంగా ప్రియాంబుల్ ప్రకారం ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు ఉండాలి. వారు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఉండాలి. అందరికీ నాట్ ఓన్లీ పొలిటికల్, సోషల్ అండ్ ఈవెన్ ఎకనామికల్గా కూడా అందరికీ సమానమైన యాక్సెసిబిలిటీ ఉండాలి, వనరులకి అవకాశాలు ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన ప్రియాంబుల్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు భుజాన వేసుకొని దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు. మనందరం రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు ఇస్తూ ఈ ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని కాపాడే కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కూడా నేను పిలిపిస్తూ ఉన్నాను. అందుకే మిత్రులారా, రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రియాంబుల్లో చెప్పిన ఈక్వాలిటీ అనేటువంటి సోషల్, ఎకనామిక్, సోషల్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ గురించి వాటన్నింటినీ సాధించాలంటే అసలు ఈ సమాజంలో మనం ఉన్నటువంటి ఈనాటి పరిస్థితులు ఏంటో కూలంకషంగా సైంటిఫిక్గా స్టడీ చేయాలని వారు భావించారు. అందుకే దేశంలో కాస్ట్ సర్వే జరగాలని చెప్పారు, కులగణన. అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి, వారి జనాభా ఎట్లుంది, ఎంత ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితులు ఏంటి, రాజకీయ పరిస్థితులు ఏంటి, వారి సామాజిక పరిస్థితులు ఏంటి, వీటన్నిటినీ మనం సైంటిఫిక్గా సర్వే చేసి అంచనా వేయగలిగితే ఆ అంచనాల నుంచి ఈ దేశ రాజకీయ అధికారాన్ని, అట్లాగే ఆర్థిక అవకాశాలని, అట్లాగే దేశంలో ఉన్న వనరుల్ని ఆ జనాభా దామాషా ప్రకారం సమానంగా పంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ దేశంలో కాస్ట్ సర్వే జరగాలని చెప్పి ఆయన స్పష్టంగా పిలిపిస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఆ పోయే క్రమంలో ఆనాడు ఇక్కడ జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో మేము అధికారంలో రాబోతున్నాం, వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నుంచే కాస్ట్ సెన్సస్ మొదలు పెడతామని చెప్పి వారు చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పారు. వారిచ్చిన మాట ప్రకారం ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా యావత్ మంత్రిమండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని కాస్ట్ సర్వే
ఈ రాష్ట్రంలో చేస్తున్నామని చెప్పి ఒక తీర్మానం చేసి క్యాబినెట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇచ్చి ప్లానింగ్ శాఖ చూస్తున్న నేనే ఈరోజు మొత్తం ఈ ప్రభుత్వం తరఫున మొత్తం క్యాస్ట్ సర్వే చేపిస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా నేను మీ అందరితో ఎందుకు పంచుకుంటున్నానంటే ఈ జరిగేటువంటి క్యాస్ట్ సర్వేలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా, సమగ్రమైన సమాచారం ఇస్తే ఆ సమాచారం ద్వారా నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులు, రాజకీయ అవకాశాలు లేకపోతే మిగతా ఆర్థిక అవకాశాలు అందరికీ వచ్చేయా లేదా అనేది ఆ సమాచారం ద్వారా తెలుస్తుంది. తెలిసిన దానిపైన మన ప్రణాళిక తయారు చేసి అందరికీ సమానంగా ఎట్లా పంచాలో అనేటువంటి నిర్ణయం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పారు, జిస్కి జిత్ని జిస్తేదారి ఉస్కి ఉత్ని భాగీదారి అన్నాడు. సో ఆ జనాభా దామాషా ప్రకారం అందరికీ పంచేటువంటి కార్యక్రమాన్ని ఆయన చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి దాంట్లో కూడా అందరూ పాల్గొంచుకోవాల్సిందిగా కోరుతూ, వీరు ఈ పుస్తకంలో రాసినటువంటి గొప్ప నాయకుల గురించి తప్పనిసరిగా అందరూ తెలుసుకోవడం కోసం ఈ పుస్తకాన్ని కూడా విరివిగా అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చేటట్టుగా చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకోవాల్సిందిగా మిత్రులందరినీ కోరుతూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా నేను మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇచ్చిన సమయం ఇంకా నాకు వేరే కార్యక్రమాలు కూడా ఉన్నాయి, అందుకోసం నేను ఎక్కువగా ఇంకా చాలా విషయాలు ఆనాటి స్వాతంత్ర సంగ్రామం గురించి మాట్లాడుకోవడానికి చాలా అంశాలు ఉన్నాయి, కానీ సమయం తక్కువగా ఉన్నది. చాలామంది పెద్దలు కూడా ఉన్నారు, నాకు మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. కాబట్టి అన్నిదా భావించవద్దని చెప్పి మీ అందరి దగ్గర నేను పర్మిషన్ తీసుకొని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.